హాయ్ అండి. ఏం దోస చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి మా టీవీ షోలో వచ్చేసి 'కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్' అనే ప్రోగ్రామ్ జరుగుతుంది కదండి. సాటర్డే సండే స్పెషల్గా ఈరోజు వచ్చేసి రాజుగారు అందరికీ పరిచయం ఉండేవాళ్ళే కదండి. వంటలు చేస్తూ ఉంటారు. అలాగే అమ్మ చేతి వంట నుంచి కూడా గెస్ట్గా వాళ్ళిద్దరైతే వచ్చేసారండి. ఈరోజు పోటీగా దోశలు పోటీ పెట్టారండి. అందులో 4 వెరైటీస్ దోశలు అయితే వేసి చూపించారు రాజుగారు. ఆ దోశ రెసిపీసే నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ఆ 4 వెరైటీస్ అయితే నేను వేసి చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేశాను. ఒకసారి అయితే చూసేసేయండి, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో అయితే పెడతానండి. అది మామూలుగా మసాలా దోశకు సంబంధించిన వీడియో చూపిస్తానండి. ఇది మాత్రం స్టార్ మాలో చేసిన 4 వెరైటీస్ దోసెసే నేను కూడా వేసానండి. ఈజీగా చేయొచ్చు. అది ఎలాగో అనేసి చూపిస్తా. ఫస్ట్ దోశ వచ్చేసి ప్లెయిన్ దోశ అండి. వాళ్ళకి పోటీగా ఇదే అయితే ఇచ్చారండి. ఇవి 4 రెసిపీస్ అయితే చేయాలి అనేసి రాజుగారు అయితే ఫస్ట్ అయితే చేసేసి చూపించారు. పోటీదారులు కూడా అలానే ట్రై చేశారు. ఫస్ట్ అందులో వచ్చేసి ప్లెయిన్ దోశ అండి. నెక్స్ట్ అలానే వాటర్ అంటే పెన్నం అంతా క్లీన్ చేసేసుకుని దోశ అయితే వేసేసుకుని ఇప్పుడు వచ్చేసి నేను టోపీ దోశ అండి. ఆ 4 దోశలో ఒకటి వచ్చేసి ప్లెయిన్ దోశ, నెక్స్ట్ వచ్చేసి టోపీ దోశ, క్యాప్ దోశ ఇలాంటివి అన్నమాట. ఇది వచ్చేసి క్యాప్ దోశ అండి. ఫస్ట్ దోశ అయితే వేసేసుకుని కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసేసుకుని అంటే మిడిల్గా షేప్గా ఇచ్చేది, మిడిల్లో ఒక గీత అయితే గీసుకోవాలండి, ఓపెన్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా క్యాప్ దోశ రెడీ అండి. థర్డ్ వన్ వచ్చేసి స్టార్ మా స్పెషల్గా ఉండాలనే ఉద్దేశంతో స్టార్ దోశ అయితే వేశారండి రాజుగారు. నేను కూడా ట్రై చేసేసాను. చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చండి. మీరు కూడా ట్రై చేయండి దోశ చేసేటప్పుడు. ఇలాంటి దోశలు పిల్లలకి వేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కొక్క 4కి 4 దోశ కూడా తినేస్తారు పిల్లలు. అంటే షేప్ అంటే బొమ్మల తరంగా ఇలాంటి దోశలు చేసేటప్పుడు పిండితోనే వెరైటీగా ఇలాగ వేసిచ్చామంటే రౌండ్ షేప్లో కాకుండా చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇది వచ్చేసి స్టార్ దోశ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మా టీవీ షోలో ఈరోజు నైట్ ప్రసారం అయ్యే షోలో ఈ 4 రాజుగారు అయితే చేసి చూపించారండి. ఇది థర్డ్ వన్ దోశ ఎలా ఉందో చూసేసేయండి. ఈజీగా అండి, ఈజీగా దోశ వేయడం, షేప్ ఇవ్వడం అంతే అండి. ఒక్కసారి కాకపోతే సెకండ్ అంటే 1 or 2 టైం ట్రై చేస్తే వచ్చేస్తుందండి. నేను ఆల్రెడీ అప్పుడప్పుడు వేస్తూ ఉంటా కాబట్టి నాకు వస్తుంది కాబట్టి నేను వేసి అయితే చూపించానండి. నాకు తెలిసి వాళ్ళకన్నా నా దోశ బాగా వచ్చాయని నా ఫీల్ అండి. ఎలా ఉందో మీరు కూడా చూసేసి కామెంట్ అయితే చేసేసేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే బొమ్మది వేసేస్తున్నామండి. బొమ్మ దోశ వచ్చేసి చూసేసేయండి. పెద్దగా ఫస్ట్ కొద్దిగా చిన్న అంటే ఫుల్గా గరిట తీసుకోకూడదు, సగం గరిట తీసుకుని పెద్ద రౌండ్ షేప్ అయితే పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న రౌండ్ షేప్ అయితే పెట్టేసి చిన్నగా కొద్దిగా పిండి తీసుకుని షేప్ అయితే ఇవ్వడం అండి. ఇప్పుడు వచ్చేసి నేను అక్కడ కళ్ళ కోసము కొద్దిగా షేప్ తీసుకోవడం, కంటిలాగానే కనబడాలనే ఉద్దేశంతో అదైతే తీసేస్తున్నానండి. మిడిల్లో రౌండ్ షేప్లో కట్ చేసి ఇచ్చేస్తున్నాను. అలాగే నోరు కూడా తీయాలనే ఉద్దేశంతోనే షేప్ అయితే ఎలా రావాలో అలాగైతే కట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను నైఫ్ యూస్ చేశానండి. చాకు అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే సలాకీతో అయినా కానీ చేయొచ్చండి. కొద్దిగా అంటే పిండి ఉన్నప్పుడే తీసేకైతే రాదండి. కొద్దిగా అది వేగినాక తీయాలండి. ఫుల్గా వేగకూడదు, అలాగని ఫుల్గా పచ్చిగా ఉండకూడదండి. చూడండి ఎంత బాగా వచ్చింది. వావ్, సూపర్ కదా. ఎలా ఉందో మీకైతే ఎలాగనిపించిందో అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. చూసేసేయండి 4 వెరైటీ దోశ, ప్లెయిన్ దోశ, స్టార్ దోశ, డాల్ దోశ అండ్ క్యాప్ దోశ అండి. 4 దోశస్ అయితే నేను వెరైటీగా ట్రై చేసేసాను. ఈరోజు మా టీవీ షోలో కూడా చూసేసేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.